హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ ల్యాప్టాప్ స్టాండ్ అన్బాక్సింగ్. చూడండి, ఇది చాలా మంచి ప్రోడక్ట్. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ల్యాప్టాప్ గంటల తరబడి ల్యాప్టాప్ ముందు కూర్చునే వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. నేను కూడా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో చూసిన తర్వాత నాకు చాలా నచ్చి ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నానండి. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. కదండి, ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి మనం హైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి చూసారు కదండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. 7 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మనకి. చాలా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకుంటే మనకి అది ల్యాప్టాప్ మనం ఎంత హైట్ లో కూర్చున్నా కూడా మనకి దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మీరు ఏ లెవెల్లో పెట్టుకున్నా కూడా ఇలా ఈక్వల్ గా పెట్టుకోవచ్చు. ఇలా చూసారు కదండి, ఇట్లా హైట్ మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. చూసారు కదండి, ఇక్కడ మనకి స్టాండ్ ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ముందు వైపు చూసినట్టయితే నాట్స్ ఉంటాయి రెండు పక్కల కూడా. ఈ నాట్స్ ఏం చేస్తాయంటే మనకి ల్యాప్టాప్ కింద పడిపోకుండా దానిపైన రబ్బర్ కూడా ఉంటుంది. మంచి చక్కగా మనకి ఇలా ఫిట్ చేసినప్పుడు మనకి ఇలా ముందుకు పడిపోకుండా అవి క్యాచ్ చేస్తాయి అన్నమాట. చక్కగా ఇలా మనం చేసుకునేటప్పుడు మనకి ఏ హైట్ లో కావాలనుకుంటే అవి ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండొచ్చు. సరే కదండి, ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి హీట్ అనేది కూడా కింద నేల మీదకి ఇట్లా రాకుండా హీట్ ఫ్లో అనేది కూడా మనకి ఆపేస్తుంది. చాలా వర్క్ ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఆ హీట్ ఫ్లో అనేది కూడా కవర్ అవుతుంది అనమాట. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో కూడా దొరుకుతుంది. ఇన్స్టాంట్ గా కావాలి అనుకుంటే ఇన్స్టామార్ట్, స్విగ్గీ లాంటి వాటిల్లో కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇంతకీ నేను దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు. కేవలం 320 రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి. 300 నుంచి 500 వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి అల్యూమినియం ఉన్నాయి, ప్లాస్టిక్ లో కూడా ఉన్నాయండి. సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు అవి క్యారీ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటాయి. మరి మీ ఇంట్రెస్ట్ ని బట్టి ప్లాస్టిక్ కావాలా, అల్యూమినియం కావాలా అని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని విన్నారు కదండి. చూసారు కదండి, ఈ ప్రోడక్ట్ ని మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్ల గురించి మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.